స్మితా సబర్వాల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అట్లా మాట్లాడితే ఎట్లా చూడాలి మరి? ఎట్లా చూసేది ఏం లేదు, రాజ్యాంగ ప్రకారం చట్ట ప్రకారం ఆమెను శిక్షించాలి. అండర్ సెక్షన్ 92 ది రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబుల్డ్ యాక్ట్ ప్రకారం వికలాంగుల విషయంలో ఎవరు కూడా కించపరిచినట్టు కానీ మనోభావాలు దెబ్బతీసినట్టు కానీ హ్యూమిలియేట్గా మాట్లాడకూడదు. ఆమె బీయింగ్ ఐఏఎస్ ఆఫీసరు అంటే ఒక సెన్స్లెస్గా మాట్లాడింది, ఒక కామన్ సెన్స్ లేని ఆఫీసర్ లాగా మాట్లాడింది. ఎందుకంటే ఎవరో ఒక మామూలు అటెండరు స్వీపరు ఒక మాట మాట్లాడిందంటే రేపు పోనీలే పాపం ఏం తెలియదు అనుకుంటాం. ఐఏఎస్ అంటే ఒక భారతదేశంలో ఉండే 4500 మంది ఉంటారు. అంటే ఒక చాలా ఉన్నతమైన హోదాలో ఉండి ఆమె ఆ విధంగా మాట్లాడడం ఏంటంటే ఆమె ఒక అవివేకంగా మాట్లాడినట్టే. దట్ ఈజ్ నో క్వశ్చన్. రిజర్వేషన్ అవసరం లేదని ఆమె చెప్తుంది. మరి ఎట్లా చూడాలి అంటే, ఎందుకంటే ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి కొన్ని సెక్టార్స్లో ఇప్పుడిప్పుడే మీరు ఇది ఎదుగుతున్న పరిస్థితి, మరి ఈ టైంలో అట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఎట్లా? రిజర్వేషన్ అవసరం లేదనే హక్కు ఆమెకు లేదు. పార్లమెంటు, అసెంబ్లీ, ఉన్నత వ్యవస్థలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్ కావటానికి కారణం కూడా దశాబ్దాల వికలాంగుల ఉద్యమాలు ఒకటి. రెండోది సుప్రీంకోర్టు మద్దతు, ఆ రోజు గవర్నమెంట్ తీసుకున్న డిసిజన్. వీటన్నిటికీ ఒక మామూలు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆమె ఈజ్ వన్ ఆఫ్ ది ఐఏఎస్ ఆఫ్ ది 4500 ఆఫీసర్స్. ఆమె మాట్లాడడం అనేది ఆమె ఇండివిజువలా గవర్నమెంటా ఇది మనకు తేలాలి. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ విల్ టేక్ ద రెస్పాన్సిబుల్. ఒకవేళ ఇండివిజువల్గా అన్నదంటే డిజేబుల్ ఆల్ సంఘాస్ విల్ టేక్ ద యాక్షన్ ఆన్ సెక్షన్ 92 డిజేబుల్డ్ యాక్ట్. ఇంకోటి సోషల్ మీడియాలో ఆమె మాట్లాడొద్దు. సైబర్ క్రైమ్ కింద కూడా ఆమె పొరపాటు చేసినట్టే. ఎందుకంటే మనం అనుకుంటాం ఐఏఎస్ కదా, ఆమె బాగా తెలివి ఉంది, మాట్లాడింది కరెక్ట్ అని అనుకుంటాం. అట్లనే ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. సమ్ టైమ్ ఐఏఎస్లు కూడా మెంటల్గా వాళ్ళు వీక్ అయిపోతారు. అంటే నేనేమనుకుంటా అంటే సీజ్ మెంటల్లీ వీక్ అయిపోయింది, లేదా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడింది, లేదా సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారం కోసం మాట్లాడవచ్చు. మరి అంటే ఇట్లా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మరి దీని నుంచి? అంటే మేమైతే ఇప్పుడు బాలలత గారు అన్నట్టు విల్ గివ్ 24 hours. ఆ తర్వాత వి విల్ రైట్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వి విల్ రైట్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ యూపీఎస్సీ చైర్మన్ అండ్ ఫైల్ టు కేస్ ఆన్ అగెన్స్ట్ హర్ ఆన్ సెక్షన్ 92 ఎట్ సైబరాబాద్ కేసు. అంటే లీగల్గా చేసే యాక్షన్లన్నీ కూడా చేస్తాం. థ్యాంక్ యూ.